అనగనగా ఒక ఊరిలో వెంకటేశం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. వాళ్లకు రాము అనే ఒక 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వెంకటేశం దొంగబుద్ధి కలవాడు. పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అతనికి అవకాశం చిక్కినప్పుడల్లా చుట్టుపక్కల ఇళ్లల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఆ సంగతి అతని భార్య లక్ష్మికి కూడా తెలుసు. కాని భర్తకి భయపడి ఆ రహస్యం తన కడుపులోనే దాచుకుని కుక్కిన పేనులాగా ఉండిపోయేది. ఒకరోజు వాళ్ల కుటుంబమంతా కలిసి వాళ్ల అత్తగారింటికి ప్రయాణమవుతారు. లక్ష్మి, లక్ష్మి, త్వరగా సిద్ధమవే. అక్కడ మీ అమ్మగారు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దుటి సిద్ధమవుతూనే ఉన్నావు. ఇంకా ఎంతసేపు? అలా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వెతుకుతూ ఉంటావు. ఇక చేసింది చాలు, పద బయలుదేరదాం. అయ్యో, అలాగే బయలుదేరుదామండి. ఇదిగో వచ్చేస్తున్నా. చీకట పడకముందే మనం మీ అమ్మగారింటి కాలినడకను చేరుకోవాలి అంటే ఎంత సమయం పడుతుందో తెలుసా? ఏముందిలేండి. ఒకవేళ మీరన్నట్టు చీకటి పడితే దారి మధ్యలో ఆ పరోపకారి పాపన్న ఉన్నాడు కదా, వాళ్ళింటికి చేరుకుందాము. ఆయనే మనకు ఏదో వసతి కల్పిస్తాడు అని అంటుంది. వెంకటేశం కూడా ఆ పాపన్న గురించి చాలా వినిమున్నాడు. ఆ పాపన్న లోకజ్ఞానం ఎరగని అమాయకుడని, అతన్ని సులువుగా దోచుకోవచ్చని వెంకటేశం ఉద్దేశం. అందుకే అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూస్తున్న వెంకటేశం ఆ వంకతో పనిలో పని అతని ఇల్లు కూడా చక్కబెడదామనుకుని నిశ్చయించుకుని ఇలా అంటాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నువ్వు చాలా తెలివైన దానివే. ఆలస్యం అయితే అయింది గాని నువ్వు ఒక మంచి సలహా ఇచ్చావు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. పద అని అతను సకుటుంబంగా చీకటి పడే సమయానికి మార్గమధ్యలో పాపన్న ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమవుతారు. చివరికి ఆ పాపన్న ఊరు రానే వస్తుంది. ఇక వెంకటేశం ఆ పాపన్న ఇంటికి వెళ్లి తలుపు కొట్టి చూడగా ఆ పాపన్న భార్య మీనాక్షి వచ్చి తలుపు తీస్తుంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? ఏమ్మా, పాపన్నగారు లేరా? ఎక్కడికి వెళ్ళారు? నేను పక్క ఊరు నుండి వస్తున్నాను. మా అత్తగారింటికి వెళుతూ దారి మధ్యలో పాపన్నగారిని చూసిపోదామని వచ్చాను. అవునా? ఆయన ప్రస్తుతం ఇంట్లో లేరండి. 2 రోజుల క్రితం పనిమీద పక్క ఊరెళ్లారు. అయినా పర్వాలేదు. పాపం మీరు కష్టపడి ఆయన్ని చూడటానికి అంత దూరం నుండి వచ్చారు కదా. రండి, లోపలికి రండి. మీకే లోటు రాకుండా మేం చూసుకుంటాం అని చెప్పి మీనాక్షి ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ల సంగతి కనుక్కుని ఆ రాత్రికి భోజనాలు పెట్టి బాబుకు పాలు ఇచ్చి వాళ్లు పడుకోవడానికి లోపలి గదిలో వసతి ఏర్పాటు చేస్తారు. ఇక దొంగబుద్ధిగల వెంకటేశం పడుకోడానికి ఆ గదిలోకి వెళ్లి పక్క గదిలో ఆ అత్తాకోడళ్లు మాట్లాడుకునే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటాడు. అప్పుడు పాపన్న తల్లి తన కోడలితో ఇలా అంటుంది. ఏమ్మా మీనాక్షి, మొన్న పెళ్లికేసుకున్న నగలు ఇంకా అక్కడే ఉంచేమే? పెట్లో పెట్టకపోయావా? నీకసలు జాగ్రత్త లేకుండా పోయింది అని కోడల్ని మందలిస్తూ ఏదో అనటం వెంకటేశానికి వినిపిస్తుంది. సరే అత్తయ్య, ఇప్పుడే వీటిని తీసుకెళ్లి మేడపైన ఉన్న మన నగల పెట్టెలో వీటిని పెట్టేసొస్తాను అని ఒక చేత దీపము ఇంకో చేత నగలు తీసుకుని మీనాక్షి మిద్దెమీదికి ఎక్కటం వెంకటేశం గమనిస్తాడు. వెంకటేశం ఆమె వెనకగా మెట్లమీదకు వెళ్లి మీనాక్షి నగల్ను ఏ పెట్టెలో పెడుతున్నది గమనించి మళ్లీ తన చోటికి వచ్చి పడుకుంటాడు. ఆ తర్వాత మీనాక్షి కిందకి దిగివచ్చి తాను పడుకునే గదికి వెళ్ళిపోతుంది. ఇదంతా నక్కి నక్కి గమనిస్తున్న వెంకటేశం ఇలా అనుకుంటాడు. ఈసారి ఆ పాపను ఎలా అయినా దోచుకుందామని అనుకున్నా. ఇప్పుడు ఆ అవకాశం వారే మనకు కల్పించారు. ఇక వారందరూ మంచి నిద్రలో జారుకున్నాక నెమ్మదిగా వెళ్ళి ఎలా అయినా నగలు పెట్టి నేను సొంతం చేసుకోవాలి అని నిద్రపోయినట్టు నటించి ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ పడుకున్నారు అని నిర్ధారించుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి బయలుదేరి పిల్లిలాగా మెట్లపైకి వెళ్లి తాళం వెయ్యని పైగదిలోకి ప్రవేశించి మీనాక్షి ఇంతకుముందు నగలు దాచిపెట్టిన ఆ నగల పెట్టెను సంగ్రహించి తర్వాత నెమ్మదిగా కిందకి దిగివచ్చి ఆ నగల పెట్టెను ముందు బయటికి తీసుకునిపోయి ఆ ఇంటికి దూరంగా చీకట్లో ఒకచోట గుర్తుగా దాచిపెట్టి ఆ తర్వాత లోపలికి వచ్చి తనకు ఏమీ తెలియనట్టు నిద్రపోతాడు. ఇక మరుసటి రోజు తెల్లవారుఝామున తన భార్యను పిల్లవాణ్ణి లేపి ఆ ఇంటిలో వారికి చెప్పా పెట్టకుండా తన అత్తవారింటికి ప్రయాణమవుతాడు. అయితే ఆ హడావిడికి పాపన్న తల్లి కూడా నిద్రలేచి
వారి వద్దకు వచ్చి ఇలా అంటుంది. ఏమిటయ్యా, ఇంకా పూర్తిగా తెల్లారలేదు కదా, ఈ చీకట్లో ఎక్కడికెడతారు? కొంచెంసేపు ఆగి సూర్యోదయం అయిన తర్వాత బయలుదేరండి. లేదమ్మా, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు, అదే చాలు. మేము తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. ఇక మాకు సెలవిప్పించండి, మేం బయలుదేరుతాం. సరేనయ్యా, చాలా దూరం వెళ్ళాలంటున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పడంతో వెంకటేశం వెంటనే తన కుటుంబంతో కలిసి అక్కడ్నుండి కాలినడకన ప్రయాణం మొదలు పెడతాడు. ఇక కొంత దూరం వెళ్ళగానే ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించి చీకటిలో తాను దాచి ఉంచిన నగల పెట్టె తీసుకుని తన నెత్తిన పెట్టుకుని అక్కడ్నుండి నడక సాగిస్తాడు. అలా మధ్యాహ్నం వేళకు వాళ్ళు ఒక గ్రామం చేరుకుని అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్కడ్నుండి బయలుదేరుతారు. వాళ్ళ అబ్బాయి రాము, ఇక నేను నడవలేను, నన్ను ఎత్తుకోమని అంటాడు. నాన్నా, ఇంకా ఎంతసేపు నడవాలి? ఇంకా నా వల్ల కావటం లేదు, నన్ను కొంచెం ఎత్తుకోండి. ఒరేయ్, నేనేమీ ఖాళీగా రావడం లేదు, నా చేతిలో ఎంత బరువుందో చూసావు కదా, కొంచెం సేపు ఉండు నాన్నా, మన ఊరొచ్చేస్తుంది. యావండి, ఇక నా వల్ల కూడా కావటం లేదండి, నా కాళ్ళు కూడా పీకుతున్నాయి, ఇంక నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను అని కొడుకుతో పాటు దారి పక్కన చతికిలబడుతుంది లక్ష్మి. ఇక వారి పరిస్థితి చూసి వెంకటేశం వారితో ఇలా అంటాడు. సరే, ఇక్కడే కూర్చోండి, మనం వెళ్లే దిక్కుగా ఏదైనా బండి వస్తే నేను ఆపుతాను. వాడు దయదలిస్తే మీకు నడక బాధ తప్పుతుంది, కొంచెం సేపు ఓపిక పట్టండి. అయినా మన పిచ్చిగాని ఈ దారిని ఇప్పటివరకు నేను ఒక బండి కూడా చూడలేదు, ఇక ఇక్కడే మనం చాలాసేపు ఉండాలి, కొంచెం అలసట తీరితే మళ్లీ బయలుదేరదాంలేండి అని అంటుంది. ఇంతలో వారదృష్టం కొద్దీ వారికి అటువైపుగా వస్తూ ఒక బండి కనిపిస్తుంది. అయితే అది వాళ్లు వెళ్లవలసిన వైపు కాకుండా వారికి ఎదురుగా వస్తుంది. అది చూసి, అదిగో ఆ బండిని చూశారా? కాని అది మనం వచ్చిన వైపు వెళుతుంది. మీ అమ్మగారి ఊరు వైపు వెళ్లే బండి ఏదైనా వస్తే బావుండును అని వెంకటేశం అంటున్నా వినిపించుకోకుండా వాళ్ళబ్బాయి వేలు పెట్టి చూపుతూ బండి బండి అని కేకలు పెట్టసాగాడు. ఆ బండి తోలుకుంటూ తన ఊరు పోతున్న పాపన్న ఆ పిల్లాడి కేకలు విని తన బండి ఆపి వారితో ఇలా అంటాడు. ఏం బాబూ, బండిలో ఎక్కుతావా? అయ్యో, మేము వెళుతున్నది దేవీపట్నం అండి. మీరెక్కడికి వెళుతున్నారో తెలియదు, అయినా మాకోసం మీకెందుకులేండి శ్రమ. అయ్యో, పర్వాలేదులేండి, ఎక్కండి. దేవీపట్నం ఇక్కడికి ఎంతో దూరం లేదు, నేను అటువైపు నుంచే వస్తున్నాను. కానీ పాపం మీ పిల్లాడు నడవలేక ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. రండి, నా బండెక్కండి. మిమ్మల్ని దేవీపట్నంలో దించి రేపు ఉదయం నేను మళ్ళీ బయలుదేరి మా ఊరికొచ్చేస్తాను అంటాడు పాపన్న. దాంతో వారందరూ సంతోషిస్తారు. ఇక పాపన్న బండి దిగివచ్చి వారి దగ్గర ఉన్న పెట్టె తీసుకుని బండిలో పెడుతూ ఆ నగల పెట్టెను చూసి ఆశ్చర్యపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఏంటిది? ఇది అచ్చం మా ఇంట్లో ఉండే నగల పెట్టలాగే ఉందే. ఈ పెట్టె మీద మా నాన్నగారి పేరు సోమయ్య అని కూడా రాసి ఉంది. ఇక సందేహం లేదు, ఇది నా నగల పెట్టె. కానీ ఇది ఇతని దగ్గరికి ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటూ ఉండగా వెంకటేశం కుటుంబం మొత్తం ఆ బండి ఎక్కి కూర్చుంటారు. ఇక ఆ పెట్టె తనదే అని తెలిసినా పాపన్న ఏమీ మాట్లాడకుండా వారిని తీసుకుని ఆ బండిని వెనక్కు తిప్పి వెంకటేశం ఊరికేసి తోలుతూ వారితో ఇలా అంటాడు. నేను ఒక మాట అడుగుతాను, మీరేమీ అనుకోకండి. అచ్చం ఈ పెట్టెలాంటిదే మా ఇంట్లో కూడా ఒక పెట్టె ఉంది. దానిపైన సోమయ్య అని రాసింది. అది మా తండ్రి గారి పేరు కూడా. ఆ మాటలు విన్న వెంకటేశానికి గుండె గుబేలుమంటుంది. అతను వెంటనే సంభాళించుకుని ఇలా అంటాడు. అరే, ఆశ్చర్యంగా ఉంది, మీ తండ్రి గారి పేరు కూడా ఇదేనా? అందుకే మనం దైవికంగా ఇలా కలుసుకున్నాం. మా తండ్రి గారు గుర్తుగా ఈ పెట్టెను ఇచ్చారులేండి. సరేగాని మీ పేరు కూడా పాపన్నేనా ఏంటి అని పాపన్న అంటాడు. వెంటనే వెంకటేశం అతని భార్య కూడా ఉలిక్కి పడతారు. భయపడవద్దని వెంకటేశం భార్యకు సౌజ్ఞ చేసి ఇలా అంటాడు. మీరు బాగానే కనిపెట్టారే. అవును, నా పేరు కూడా పాపన్నే. మన పేర్లు కూడా ఒకటే. ఇదేదో పూర్వజన సంబంధంలా ఉందే అన్నాడు నవ్వుతూ వెంకటేశం.
ఇంతలో చీకటి పడటంతో ఆ బండి ఒక ఊరు చేరుకుంటుంది. ఇక అక్కడ ఒకచోట పడిపోయి ఖాళీగా ఉన్న ఇల్లొకటి ఉన్న సంగతి వెంకటేశానికి తెలుసు. అతను బండిని ఆ ఇంటి ముందు ఆపించి ఇలా అంటాడు. ఆపండి ఆపండి, ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ మేము దిగిపోతాం అని పాపన్న ఆ బండి ఆపడంతో వెంటనే వెంకటేశం ఆ నగల పెట్టెతో పాటు సామాన్లు కూడా తీసుకుంటాడు. ఇంతలో భార్య కొడుకు కూడా కిందకు దిగుతారు. ఇక చేసేదేమీ లేక వారిని ఆ పెట్టె గురించి నిలదీయటానికి మొహమాటపడిన పాపన్న వారితో ఇలా అంటాడు. సరే మరి, ఇక నాకు తెలిసిన వాళ్ళ ఇల్లొకటి ఇదిగో ఈ దగ్గరలోనే ఉంది. నేను ఈ రాత్రికి అక్కడ గడిపి రేపు ఉదయమే బయలుదేరి మా ఇంటికి వెళ్తాను అని పాపన్న బండిని అక్కడ్నుండి ముందుకు తోలుకుపోతాడు. అతనక్కడ్నుండి వెళ్ళిపోయే వరకు వేచి ఉన్న వెంకటేశం తరువాత తన భార్యతో ఇలా అంటాడు. అమ్మయ్యా, గండం గడిచింది. ఎక్కడ దొరికిపోతావునని భయపడ్డా. సరే, దగ్గరలో ఒక గుడిసె కనిపిస్తుంది, పదండి పదండి, అక్కడికి వెళదాం. ఎందుకండి మనకి ఈ బాధలు? అయినా ఇవన్నీ మనకు అవసరమా? ఏంటి, నువ్వు నాకు చెప్పేంతటి పెద్దదానివయ్యావా? కొంచెం సలహాలు ఇవ్వడం ఆపుతావా? లేక నిన్ను ఇక్కడే వదిలేసి నన్ను నా దారి చూసుకోమంటావా? అని భార్యని బెదిరించి దగ్గరలో ఉన్న ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి వారు అందులో ఉంటారు. ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటగట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చెయ్యాలి. లేకపోతే లేనిపోని సమస్యల్లో పడేటట్టు ఉన్నాను. అలా తనలో తాను మాట్లాడుకుని ఉలి సుత్తి తేవడానికి బయలుదేరి వెళ్తాడు. అమ్మా, నాకు ఆకలి వేస్తోంది, ఏదైనా పెట్టమ్మా. నాన్న బయటికెళ్లారు, వచ్చేటప్పుడు ఏదైనా తెస్తారు. నువ్వు పడుకో. లేదు, నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేస్తోంది. అలా ఆ బాబు అడిగేటప్పటికీ లక్ష్మికి ఏం చెయ్యాలో అర్థం కాక ఎక్కడన్నా కొన్ని పాలు రొట్టె తెద్దామని ఇలా అంటుంది. నేను వెళ్ళి నీకు తినడానికేదైనా తెస్తాను, నువ్వీ పెట్టెను జాగ్రత్తగా చూసుకో అని గుడిసెలో ఆ రాముని ఆ పెట్టెకు కాపలా ఉంచి ఆమె వెళ్ళిపోతుంది. ఇక ఆ బాబు ఆ పెట్టెతో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ నగలి పెట్టెకు మీనాక్షి తాళం సరిగ్గా వేయకపోవడంతో రాము ఆ తాళం కొంకి సందున చేతివేళ్లోంచి రెండో చేత్తో తాళాన్ని గట్టిగా నొక్కడంతో అప్పుడా తాళం ఠక్కున పడి రాము వేళ్లు అందులో ఇరుక్కుపోయి ఆ బాధతో ఆ పసివాడు గట్టిగా ఏడవడంతో వాడి కేకలు విని పక్క ఇంటి సోము అక్కడికి వచ్చి ఆ బాబును చూసి ఇలా అంటాడు. ఎవరు బాబూ, నీవు ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో, నీ వేళను తాళంలో ఇరికించుకున్నావే, తాళం తీయాలి. తాళపు చెవి ఎక్కడుంది బాబూ అని అడుగుతున్న రాముకి నొప్పి ఎక్కువయ్యి ఏడుస్తూ ఉంటాడు. కొంచెం సేపట్లో వెంకటేశం, అతని భార్య పాలు రొట్టెలు తీసుకువచ్చి తన కొడుకు స్థితి చూసి ఇలా అంటారు. అయ్యో, ఎంత పని జరిగింది! ఎవరైనా నా బిడ్డను కాపాడండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది అని వాళ్లని బతిమలాడసాగింది. ఇంతలో అక్కడికి ఆ ఊరి జనమంతా పోగవుతారు. వాళ్లతో పాటు పాపన్న కూడా అక్కడకు వస్తాడు. అప్పుడు ఆ పసివాడి అవస్థను చూసి పాపన్న ఇలా అంటాడు. అయ్యో పాపం, తాళం తీయండి, లేకపోతే వాడి వేళ్లు రావు. వాళ్ళ నాన్నెక్కడా అంటాడు ఆదుర్దాగా పాపన్న. అతనా మాట అంటుండగానే సుత్తి ఉలి తీసుకుని వెంకటేశం వస్తాడు. పాపన్నను చూసి కొయ్యబారిపోతాడు. పాపన్న అతని చేతిలో ఉన్న పనిముట్లు చూసి ఇలా అంటాడు. నిక్షేపంలాంటి పెట్టెను పాడు చేయకండి. తాళం తీస్తే తప్ప వాడి వేళ్లు రావు. తాళం పగలకొట్టడానికి ప్రయత్నిస్తే ఆ బాబు వేళ్లకు ప్రమాదం. తాళం చెవితో తీయండి. నిజం చెప్పేయండి, నా కొడుకు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా అని వెంకటేశంతో భార్య రహస్యంగా అంటుంది. అది నా దగ్గర దాని తాళం చెవి లేదు, అది ఎక్కడో పడిపోయింది. అయ్యో, అవునా? సరే, నా దగ్గర ఉన్న తాళం చెవి ఈ తాళానికి సరిపోతుందేమో చూస్తాను. నా పేరే మీ పేరు, నా తండ్రి పేరే మీ తండ్రి పేరు కూడా. అలాగే మా పెట్టెలాంటిదే మీ పెట్టె. అందుకని నా తాళపు చెవి దీనికెందుకు పట్టకూడదు అంటూ పాపన్న తన తాళపు చెవుల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరుస్తాడు. పాపన్న తాళపు చెవితో తాళం తెరవటము, పెట్టే తాళపు చెవి
వెంకటేశం దగ్గర లేకపోవటము, పాపన్న అన్న మాటలు విన్న వాళ్లలో ఒకరు పాపన్నతో ఇలా అంటారు. అయ్యా, మీ పేరేమిటి? ఈయన గారి పేరే నా పేరు, పాపన్న. ఈయన గారి పేరు పాపన్న కాదండి, వెంకటేశం. ఈ ప్రాంతాన బాగా ఖ్యాతి గలవాడు. ఇంతకీ ఈ పెట్టులోపల ఏముందో ఒకసారి తెరిచి చూడండి అనగానే పాపన్న ఆ పెట్టె తెరిచి చూసి ఆశ్చర్యపోతాడు. అన్నిటికన్నా అద్భుతం, ఇందులో ఉన్న నగలన్నీ అచ్చు నా భార్య నగల్లాగే ఉన్నాయి అంటాడు పాపన్న. అప్పుడు వెంకటేశం దొంగని అక్కడ ఉన్న వారందరికీ సునాయాసంగా తెలిసిపోయింది. కొందరు అతన్ని పట్టుకుని తన్నపోయారు. పాపన్న వారిని వారించి ఇలా అంటాడు. తొందరపడకండి, ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా ఏంటి? ఆ మాటలు విన్న వెంకటేశం భార్య లక్ష్మి ఏడుస్తూ పాపన్న కాళ్లపై పడి, అయ్యా, అది మీ పెట్టెనే. నిన్న రాత్రి మీ ఇంటి తిండి తిని మీ భార్య నగలు పెట్టె ఎత్తుకొచ్చారు. మమ్మల్ని క్షమించండయ్యా. ఊరుకో అమ్మా, ఊరుకో. ఇది నా పెట్టే అని మీరన్నట్టయితే నేను తీసుకుపోతాలి. అప్పుడు నాకు జరిగిన నష్టమేముంది? ఏ పాపమూ ఎరగని పసివాడికి బాధ తప్పింది, అంతే చాలు అంటాడు పాపన్న. అలా పాపన్న వారిని క్షమించి ఆ నగలు పెట్టె తీసుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. మరోవైపు రాత్రి ఉన్న పెట్టె తెల్లవారేసరికి ఏమైందోనని కంగారు పడుతున్న మీనాక్షి, పాపన్న తల్లి, పాపన్న వెంట పెట్టె ఉండటం చూసి ఎంతో సంతోషిస్తారు.